చేస్తుంది, రేపు పొద్దున వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వస్తున్నా. హలో, ఏమండి? 1 minute. ఎవరండి మాట్లాడేది? హాయ్ తిలోత్తమా, హౌ ఆర్ యు? ఏంటి నీ ఫోటోసా? ఎప్పుడో రెడీ. వచ్చే. ఏం కావాలండి మీకు? అబిడ్స్ లో ఎకరం స్థలం కావాలి. హ్యాబిట్స్ లో ఎకరం స్థలం అది ఇక్కడెక్కడ దొరుకుతుందండి? పెద్ద దానకర్ణుల్లాగా ఏం కావాలని ప్రశ్న ఏంటి? అంటే ఫోటో స్టూడియోకి వచ్చినప్పుడు ఏం కావాలి, ఎందుకు వచ్చారని అడగాలి కదా మేము. ఫోటో స్టూడియోకి ఎందుకు వస్తారు? ఫోటోల కోసం వస్తారు. అవును. ఇప్పుడు నాకు నా ఫోటోలు కావాలి. మీ ఫోటోలు ఇక్కడ ఎందుకు ఉంటాయి? అదేంటండి, నిన్న నేను వచ్చానుగా. నిన్న మీరు వచ్చారా? మర్చిపోయి ఉంటాను, వెతికిస్తాను. ఒక కస్టమర్ ని 24 గంటలు కూడా గుర్తు పెట్టుకోలేని స్టూడియో నడుపుతావా బాబు? మాకు కొంచెం మ్యాగ్నెట్ బిజినెస్ ఎక్కువ అండి, అందువల్ల. ఇదేంటి మీ ఫోటోలు ఇందులో ఎక్కడ కనబడట్లేదు? అందులో మీ ఫోటోలు ఉంటాయి చూడండి. ఇందులో నా ఫోటో ఉంటుందని మీకెక్కడ తెలుసు? నిన్న మీ తింగర వేషాలు చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నా ఫోటోలు నాకు కావాలి. అది వెంటనే తీసిస్తాను. ఏది నిన్నట్లాగా? మొన్నలాగా. హలో, ఏమయ్యా, మీరు ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏంటి నీ గోల? నా మాట నీకు గోలగా వినిపిస్తుందా? ఏంటయ్యా, ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఓ నిజాన్ని అబద్ధం చేసేస్తారా? అసలు మీకు భార్య బిడ్డలుంటే ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులా లేకపోతే రాక్షసులా? ఏమో, ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదులేండి, ఎందుకంటే మీ చట్టానికి కళ్ళు లేవు, మీకు తెలుసుకునే ఓపిక లేదు. అసలు ఇక్కడ రావడం నాది బుద్ధి తక్కువ. నమస్తే సార్. ఏంటయ్యా, ఎవరావిడ? ఓ, మీరేనా ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్? ఏ అలా కనబట్టలేదా? చూడండి, మీరెలా ఉన్నా నాకు అనవసరం. ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. అయినా మీకేం తెలుసని ఇలా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు? అభం శుభం తెలియని అమాయకురాలైన నా ఫ్రెండ్ ని ఎవరో దుర్మార్గులు హత్య చేస్తే అది ఆత్మహత్య అనుకుని మీకు మీరే ఫిక్స్ అయిపోయి చేతులు దులిపేసుకున్నారు. అసలు మీకు ఇది న్యాయంగా ఉందా? అయినా మీరు జీతాలు తీసుకునేది పని చేయడానికా లేక ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడానికా? చూడండి, నన్ను కాస్త మాట్లాడిస్తారా? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. నా ఫ్రెండ్ అన్యాయంగా చంపిన హంతకులు ఎవరో నాకు తెలియాలి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? శాంతినగర్ లో జరిగిన జంట హత్యల గురించి. ఓ అదా? అయినా జంట హత్యలు అంటారేంటి? అయి ఆత్మహత్యలు. వాళ్ళని ఎవరూ చంపలేదండి. జీవితం మీద విరక్తి కలిగి వాళ్ళంతటా వాళ్లే చనిపోయారు. అది మా దర్యాప్తులో తేలింది. అదే అబద్ధం అంటున్నాను. నా ఫ్రెండ్ స్వప్న చాలా తెలివైంది, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఒక్కసారి మీరు మళ్ళీ ఆ కేసుని దర్యాప్తు చేయండి. తననెవరో కావాలని చంపేశారు. చూడండి మిస్, మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్ క్లోజ్ చేశాం. ఇంకా మీకు అనుమానం అనుకుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పండి. అది చెప్పలేరు అంతేనా? కాదు, వాడే, ఆ దుర్మార్గుడే నా ఫ్రెండ్ స్వప్నని హత్య చేసుంటాడు. దుర్మార్గుడా? ఎవరతను? మా స్వప్న తండ్రి. వాట్? స్వప్నకి తండ్రి కూడా ఉన్నాడా? ఇలా ఉంది మీ దర్యాప్తు. ఒకసారి నేను స్వప్న కాలేజ్ నుంచి వస్తుండగా అమ్మా స్వప్న, నాన్నా బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న. నేను ఇలా రహస్యంగా కలుసుకోవాల్సిన కర్మ వచ్చి పడింది నాకు. నాలాంటి దురదృష్టం మరే తండ్రికి రాకూడదమ్మా. మీ అమ్మను చూసావు, అది బట్టి రాక్షసి, బ్రహ్మ రాక్షసి. అది దాని జీవితంతో పాటు నీ జీవితం కూడా పాడు చేసిందమ్మా. మనందరినీ చెట్టుకొకళ్ళని పుట్టుకొకళ్ళని చేసింది.
అయిపోతుంది వెళ్ళొస్తాను నాన్న. అలాగేనమ్మా. ఏమైంది? ఏం లేదే, పద వెళ్దాం. ఆమె తండ్రి ఆమెను బెదిరించడం నా కళ్ళారా చూశాను. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? వాళ్ళని చంపాల్సిన అవసరం అతనికి తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే ఆ ఆస్తంతా అతనికే చెందుతుంది కాబట్టి. ఎవరు? మీ భార్య బిడ్డల్ని హత్య చేసింది మీరేనని నాకు తెలుసు. తప్పు ఒప్పుకుంటే మీకు పడే శిక్ష తగ్గుతుంది. తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే ఏడుస్తారు. మీరు నన్ను హంతకుడుగానే భావిస్తున్నారా? ఏ కాదా? ఇన్స్పెక్టర్, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా కూతురు అంటే ప్రాణం. అలాంటి వాళ్ళని నేను ఎలా చంపుకుంటాను అనుకున్నారు? ఆహా, అయితే మీరు చంపలేదంటారు. చంపాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలుసో లేదో, నా కూతురు పేర భార్య పేర నేను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను ఒక దురదృష్టవంతుడిని. తనను అర్థం చేసుకోలేని ఓ మధ్యతరగతి వాడిని. పేదరికం నుండి కష్టపడి చదివి ఇంజనీర్ని అయ్యాను. మంచి ఉద్యోగం హోదా చూసి ఆస్తి అంతస్తులో ఉన్న మంజుల తల్లిదండ్రులు ఆమె మనసు తెలుసుకోకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకి నాట్యం అంటే ప్రాణం. తను ఎప్పటికైనా గొప్ప నాట్య కళాకారిణి కావాలనేది లక్ష్యం. ఒకసారి మంజు మంజు వస్తున్నా. ఎక్కడో మంజు, ఏంటండి చాలా హుషారుగా ఉన్నారు? పైగా ఆఫీస్ టైంలో వచ్చారు. ఏమైనా శుభవార్త? అవును, శుభవార్తే. నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ నెల నుండి నా శాలరీ, ఇంక్రిమెంట్స్ అన్ని పెరిగాయి తెలుసా? నిజంగానా? ఆ. అయితే నేను మీకు శుభవార్త చెప్పాలండి. ఏంటి మళ్ళీ శుభవార్త? మొన్ననే కదా చెప్పావు. ఏంటది? అదే నాకు ఇంట్లో కూడా ప్రమోషన్ వచ్చిన సంగతి. ఇది అంతకన్నా ముఖ్యమైంది. అబ్బా, సస్పెన్స్ లో పెట్టి చంపక విషయం ఏంటి చెప్పవాయ్. ఇది నా ఇన్విటేషన్. ఇన్విటేషన్? అవునండి. నెక్స్ట్ సండే రవీంద్ర భారతిలో నా నాట్య ప్రదర్శన సన్మానం. భాగ్యనగర్ కళామిత్ర సంస్థ వారు పాపం ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చి నువ్వు వేసే కుప్పికంతులు చూసి చప్పట్లు కొట్టాలి. అడ్డమైన వాళ్ళు నిన్ను పొగుడుతుంటే వెర్రివాజమలా తెల్లమొహం వేయాలి, అంతేగా? అదేంటండి అలా మాట్లాడతారు? నాకు సన్మానం జరిగితే మీకు జరిగినట్టు కాదా? పని పాట లేకుండా సన్మానాలు సత్కారాలంటూ అడ్డమైన వాళ్ళు రావడం, దానికి నువ్వు తగుదనమ్మంటూ తల కూడా నాకు ఇష్టం లేదు. చూడు, నీకింత ముందు చాలా సార్లు చెప్పాను అవన్నీ నాకు ఇష్టం లేదని. రేపు నేను ఆఫీస్కి వెళితే అక్కడ ఉన్న వాళ్ళంతా, ఒరేయ్ నీ జీతం డబ్బులు చాలక నీ పెళ్లంతో తైతక్కలాడిస్తున్నామని అడిగితే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అవన్నీ మర్చిపోయి ఇంట్లోనే పడి ఉండు, అర్థమైందా? అంటే నేను వాళ్ళకిచ్చిన మాట? నీకు నా మాట కంటే వాళ్ళకిచ్చిన మాట ఎక్కువైందా? నాకు నాట్యం ప్రాణం. దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయితే నేను నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. రాజా, ఎందుకే గొంతు చించుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇది నీ పుట్టిల్లు కాదు. పెళ్లి కాకముందు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నాకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పినట్టే జరగాలి. ఏ నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? లేదనే చెప్తున్నాను, విన్నావా? సరే సరే, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ ఆస్తంతా నాది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. అంటే? నా పద్ధతులు నచ్చితే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే నోరు మూసుకొని బయటికి పో. ఓయ్!